రామ్ రామ్ ఫ్రెండ్స్. మత ప్రచారం చేసిన క్రైస్తవ దంపతులకు శిక్ష వేసింది కోర్టు. ఇది ఒక చారిత్రక తీర్పు. ఇకనైనా ఇంటింటికి తిరిగి అడుక్కోవడం ఆపేస్తారా? అసలు ఏం జరిగింది? జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్ జిల్లా ప్రత్యేక కోర్టు క్రైస్తవ దంపతులు జోస్ పప్పచ్చన్ షిజాను అక్రమ మత మార్పిడుల కేసులో దోషులుగా తేల్చింది. దళిత కుటుంబాలను ప్రలోభపెట్టి క్రైస్తవ మతంలోకి మార్చడానికి వీళ్ళు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణలో తేలిపోయాయి. ఈ దంపతులకు 5 ఏళ్లు శిక్ష, 25,000 జరిమానా కూడా విధించారు. ఒకవేళ 25,000 కట్టకపోతే 2 నెలల జైలు శిక్ష అధికంగా అనుభవించవలసి ఉంటుంది. దళిత హక్కుల కార్యకర్త డాక్టర్ చంద్రికా ప్రసాద్ 2023 జనవరి 18న వీరి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపూర్ పిరోజ్ ప్రాంతంలోని దళిత కమ్యూనిటీలో ఈ జంట చాలా నెలలుగా క్రియాశీలకంగా ఉన్నారని, పేద కుటుంబాలను క్రైస్తవులుగా మారమని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారని, కనీసం 3 నెలలుగా వారికి అనేక ప్రలోభాలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, వారి చర్యలు ప్రజలను బాధ పెట్టడంతో పాటు దళిత సామాజిక వర్గ సభ్యులను కూడా బాధించాయని, డిసెంబర్ 25న సామూహిక మత మార్పిడులు చేయడానికి వారు ఎందరో దళితులని కూడగట్టారట. సో ఇవన్నీ తెలుసుకొని అప్పటికప్పుడు కేసు పెడితే వాళ్ళు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసి, సో కోర్టు అన్ని విన్నాక, అందరినీ విచారణ చేశాక, సాక్షులందరితో మాట్లాడాక ఈ శిక్ష ఖరారు చేసింది. నిరక్షరాస్యులైన దళితులను దోషులు ఎలా మోసగించారు అనేది లవ్ కుష్ చెప్పాడు కోర్టులో. ఆయన వాంగ్మూలం ఇది. ఏమన్నాడంటే, తను నిరక్షరాస్యుడని, ఘటన జరిగి 6 నెలలైందని, ఆ రోజు ఏం జరిగింది అని కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు. ఏం చెప్పాడు అంటే, మధ్యాహ్నం 1 గంటకి వాళ్ళ చుట్టూ ఇంటి పక్కన ఆవిడ ఇంటికి వీళ్ళిద్దరూ ఎప్పుడు వచ్చేవాళ్ళట. అలా వచ్చిన ప్రతిసారి బైబిల్ బోధనలు చేసేవాళ్ళంట అందరినీ కూర్చోపెట్టి. వాళ్ళు విఫల అనే ఒక ఆమెకి, పక్కింటి ఆమెకి బైబిల్ పుస్తకాలను బహూకరించారట. చర్చి పుస్తకాలు అందించి చర్చికి రమ్మని కూడా ఆహ్వానించారట. వాళ్ళు బైబిల్ పాఠాలు చెబుతూ సువార్తను ప్రచారం చేసేవారు. డిసెంబర్ 25 తేదీన నిందితులు వారితో ఉన్న గ్రామస్తులు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు భోజనము, స్వీట్లు అందించి కేక్ కట్ చేశారు. ఇంకా మొత్తం అందరినీ సామూహికంగా మారమని చెప్పి అడిగారట. బేసికల్లీ ఇది కొత్త ఏం కాదు. ఇలాంటివి మనం రోజు ఎన్నో వీడియోలు చూస్తున్నాం. నల్లట్ట పుస్తకం పట్టుకొచ్చి మా దేవుడే దేవుడు, ఇదే నిత్యం సత్యం, మిగతాది అంత అసత్యం అనుకుంటూ మొదలు పెడతారు. మనం ఎన్నో విన్నాము. వీళ్ళ బుద్ధి చూసారా? చదువురాని వాళ్ళని, అమాయకులని తాండాలోకి వెళ్ళి ఆదివాసులని ప్రలోభానికి గురి చేసి మోసం చేస్తూ మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా అమాయకులు ఏమీ తెలియకుండా మతం మారిపోయి ఏం చేస్తారు? వాళ్ళు మతం మారినా కూడా యేసు పొంగళ్ళు చేసుకుంటారు, యేసు బతుకమ్మలు చేసుకుంటారు, అన్ని పండుగలు చేసుకుంటారు. పక్కన ఈ యేసు అనే పేరు పెడతారు. అప్పుడు వాళ్ళు మతం మారినట్టా, లేదా వాళ్ళ యొక్క దేవుణ్ణి మన మతంలోకి తీసుకొచ్చినట్టా? యేసు సుప్రభాతం అని చెప్తారు. బేసికల్లీ మొత్తానికి వాళ్ళ యొక్క దేవుణ్ణి హిందుత్వంలోకి, సనాతన ధర్మంలోకి తీసుకొచ్చేశారు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎవడైనా తనకు తాను తెలుసుకొని మారాలి అనుకుంటే ఇలా ఇంటింటికి, ఊర్లకి వెళ్ళి అడుక్కోవడం ఏంటి? వీళ్ళు దేవుడి మీద ప్రేమతో చేస్తున్నారనుకునేరు. వీళ్ళకి డబ్బులు, జీతాలు ముడతాయి. వీళ్ళు చేసేది సేవ కాదు, ఒక ఉద్యోగం, జనాల కొంపలు ముంచే ఉద్యోగం. పెళ్ళాంని మతం మార్చే ప్రయత్నం చేస్తారు. పెళ్ళం మతం మారితే ఆ కుటుంబం నాశనం. భార్యాభర్తలకు, తల్లి తండ్రికి, పిల్లలకు గొడవలు అవుతాయి. ఆఖరికి ఇంట్లో వాళ్ళు చనిపోయినా వాళ్ళ నల్లట్ట పుస్తకం నమ్మలేదు అని చావుకి కూడా రాని కర్కశులుగా మారిపోతారు. ఇవన్నీ నిజంగా జరిగినవి. కర్మకాండ కూడా చేయని కొడుకులున్నారు. ఈ రోజున ఇలాంటి ఒక తీర్పు, ఇలాంటి దొంగల ముఠాకి గుణపాఠంగా మారాలి. మీ ఇంటికి, మీ చుట్టు ప్రాంతంలోకి ఎవరైనా ఇలానే సువార్త, దుర్వార్త అనుకుంటూ వస్తే వీడియోస్ తీసి రుజువులు పెట్టుకొని కేసెస్ ఫైల్ చేయండి. మాకు ఇష్టం లేకపోయినా మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, వెళ్ళటం లేదు అని. కాకపోతే ఇది జరిగింది అక్కడ ఉన్నది యోగీజీ కాబట్టి, యాంటీ కన్వర్జన్ బిల్ ప్రవేశపెట్టారు కాబట్టి, ఇలా బలవంతంగా మతం మార్చడం తప్పు కాబట్టి ఈ దొంగల ముఠాకి శిక్ష పడింది. ఇలా ప్రతి రాష్ట్రంలో రావాలి అంటే ఇలాంటి చట్టాలు తీసుకొచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి. అండ్ అలాంటి ప్రభుత్వాలు ఉంటే ప్రజలు డిమాండ్ చేయాలి. తెలంగాణ ఎలాగో ఖాన్స్ చేతిలో మగ్గిపోతుంది. ఆంధ్రాలో కనీసం యాంటీ కన్వర్జన్ బిల్ తీసుకురమ్మని డిమాండ్ చేయండి ప్రతి ఒక్క హిందువు. ఎందుకంటే ఇప్పటికే సగానికి పైన అందరినీ నీళ్ళల్లో ముంచేసి, మనుషుల్ని పూర్తిగా ముంచే కార్యక్రమంలో ఉన్నారు ఆంధ్రాలో. సో ప్రజలు అడిగితేనే ప్రభుత్వాలని చేస్తారు. లెట్స్ డిమాండ్. అడిగితేనే ఏ నాయకుడైనా చేస్తాడు. యాంటీ కన్వర్జన్ బిల్ ఈజ్ నీడ్ ఆఫ్ ఎన్ అవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని ప్రతి ఒక్కరు డిమాండ్ చేయండి, అడగండి. బలవంతంగా మత మార్పిడిలు చేయకూడదు. అలా చేయకూడదు అంటే యాంటీ కన్వర్జన్ బిల్ వేరే రాష్ట్రాల్లో ఎలా అయితే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో అలా ఆంధ్రప్రదేశ్కి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అని డిస్కస్ చేయండి, అడగండి. అని ఇంటింటికి తిరిగి అడుక్కునే వాళ్ళని అడగాలనుకుంటున్నా మీవి ఒక బతుకులేనా? కన్న తల్లిని మార్చుకున్నది కాక వేరే వాళ్ళ కొంపలు ముంచడానికి వస్తున్నారా, బయలుదేరుతున్నారా? సో మై డియర్ హిందూస్, వీళ్ళతో జర భద్రం. ఇలాంటి తీర్పులు మరెన్నో రావాలి అన్నా ఫస్ట్ ప్రజల్లో మార్పు రావాలి. ఆ మార్పు ప్రజలు కోరుకోవాలి. జై భారత్, జై హింద్.